హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సింపుల్ మెథడ్లో ఈ బుట్ట చేతుల్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ బుట్ట చేతులకైతే ఆపోజిట్ కలర్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా లుక్గా కనిపిస్తుంది. ఈ ఎల్లో కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. మనం ఎక్కడైతే కట్టుకుంటామో ఆ కట్టుకునే సైడు ఒక 5 ఇంచీలు అనేది స్ట్రైట్గా ఒక క్లాత్ అనేది ఇందులో నేను కటింగ్ చేసుకున్నా. అదే బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కోసం లైనింగ్ అనేది తీసుకున్నా. లైనింగ్ని ఈ విధంగా 2 హ్యాండ్స్కి అనేది ఫోల్డింగ్ చేసుకున్నా. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే హెచ్చు తగ్గులు అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంటే దానికి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచీలు. 5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకుంటే 6 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఓపెన్ సైడ్ వచ్చేసి డౌన్ కోసమని 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవడం. హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత కింద లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు, ఖర్చు కోసం ఒక 2 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది ఈ విధంగా కటింగ్ చేసుకోవడం. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఏం కష్టమైతే కాదు. చాలా సింపుల్గా ఈ హ్యాండ్స్ అనేది మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకుందాం. హ్యాండ్ లోత్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది నేను ఇక్కడ లోత్ తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుట్ట కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మధ్యలో అనేది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కడైతే క్లోజ్ ఉందో అక్కడ నుంచి ఈ విధంగా 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్, వెడల్పు 3 ఇంచీలు, పొడవు వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవడం. ఇక్కడ చిన్న హ్యాండ్ కాబట్టి 3 ఇంచీలే నేను తీసుకున్నా. మీకు ఇంకా పెద్దగా కనిపించాలంటే వెడల్పు పొడవు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ అనేది పెంచుకొని కటింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు కట్ చేసిన పీస్ అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా పొడవు కావాలంటే పొడవు అనేది పెంచుకోవచ్చు. 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటే మీకు ఇంకా వెడల్పు పొడవు అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీనికోసం పైపిన్ అనేది చూద్దాం. పైపిన్ వచ్చేసి నేను ఎల్లో కలర్ అనేది తీసుకున్నా. ఎల్లో కలర్ సపరేట్ క్లాత్ అనేది తీసుకున్నా. పైపిన్ అనేది మీకు అందరికి తెలిసిందేని ఇలా క్రాస్ పట్టు అనేది తీసుకోవాలి. మనకి ఎంత పైపిన్ కావాలో అంత ఈ విధంగా క్రాస్ పట్టు అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను. ఈ హ్యాండ్స్కి వచ్చేసి 2 హ్యాండ్స్ కదా పైపిన్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అందుకే కొంచెం నేను వేరే క్లాత్ అనేది ఎల్లో కలర్లో తీసుకొని ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం క్రాస్ పట్టిని జాయింట్ అనేది చేసుకోవడం. ఇప్పుడు మొత్తం క్రాస్ పట్టి అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఈ కటింగ్ చేసుకున్న దానిలో జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎలా థ్రెడ్ పైపిన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ థ్రెడ్ పైపిన్ వచ్చేసి నా పద్ధతిలో ఒక సైడ్ ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవడం. ఆ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకో సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ క్లాత్లో థ్రెడ్ పెట్టి థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోవడం. మనకు కనిపించేటప్పుడు ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ అనేది తక్కువ వచ్చేటట్టు మొత్తం వెడల్పు అనేది ఉండాలి. అంతే క్లాత్ వెడల్పు థ్రెడ్ తోటి సహా. ఇప్పుడు ఈ పైపిన్ అనేది నేను ఎక్కువగా కుట్టుకుంటాను. మీకు ఎలా వస్తే అలా మీ పద్ధతిలో కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పైపిన్ రెడీ అయింది కదా, ఇది వచ్చేసి పైన వస్తుంది. కింద మాత్రం ఈ విధంగా క్లాత్ మధ్యలో సెంటర్లో థ్రెడ్ పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటాను. ఇలా ఇంకో పైపిన్ అనేది 2 హ్యాండ్స్కి అనేది ఇక్కడ నేను రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అనేది ఇప్పుడు పైపిన్ అనేది జాయింట్ చేసుకోవడం. ఏదైతే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, నేను ఒక హ్యాండ్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ కింద వచ్చేసి థ్రెడ్ పైపిన్, థ్రెడ్ అనేది లైనింగ్ సైడ్ రావాలి, ఓపెన్ సైడ్ అనేది క్లాత్ అనేది రావాలి. అలా ఉండేటట్టు పైపిన్ అనేది పెట్టుకొని ఒక పైపిన్ పక్కన అంటే థ్రెడ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోవడం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకున్నప్పుడు ప్రింటెడ్ అనేది పైన ఉండాలి. థ్రెడ్ అనేది మిడిల్లో వచ్చేటట్టు మనం సెట్ చేసుకొని ఏదైతే కుట్టు ఉంటుందో ఆల్రెడీ మనం పైపిన్ పైన అంటే పైపిన్ పక్కన కుట్టేసుకున్నాం కదా, దానిపైనే కుట్టు వచ్చేటట్టు ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా మనకు పైపిన్ మాత్రమే కనిపిస్తుంది.
క్లాత్ అనేది అంతే ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించదు. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా. ఇప్పుడు థ్రెడ్కి ఒక పావించి విడిచిపెట్టి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా నీట్గా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అవతల సైడ్ చేసి థ్రెడ్ పక్కన ఒక పావించి అనేది విడిచిపెట్టి ఇంకొక కుట్టు అనేది వేసుకోండి క్లాత్ పైన. లేదు ఐరన్ అయినా చేసుకోండి, ఐరన్ చేసుకున్నా నీట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ మొత్తం ఒక కుట్టు అనేది కింద అనేది వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ అనేది ఓపెన్ చేసి మొత్తం లైనింగ్కున్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ అనేది చేసుకోవడం. లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఎప్పుడైనా జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది విడిచిపెట్టుకోండి. అలా విడిచిపెట్టుకొని మనం కుట్టేటప్పుడు కూడా ఆ లోపల అనేది 1/2 ఇంచ్ అనేది వెళ్ళేటట్టు చూసుకోండి. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకున్నాం కదా. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం. ఇప్పుడు మొత్తం హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే రౌండ్ ఉంటుందో ఆ రౌండ్ దగ్గర పైపింగ్ అనేది జాయింట్ అనేది చేసుకోవడం. ఇప్పుడు పైపింగ్ అనేది జాయింట్ చేసుకుందాం. రౌండ్ సైడ్ ఉంది కదా, రౌండ్ సైడ్ పైపింగ్ జాయింట్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది క్లాత్ సైడ్ రావాలి, ఓపెన్ అనేది ఓపెన్ సైడ్. ఆల్రెడీ మీకు ఎలా పైపింగ్ అనేది రెడీ చేశాను మీకు చూపించాను కదా. ఇప్పుడు అలా పెట్టి అవతల సైడ్ ఫోల్డింగ్ చేసిస్తే సరిపోతుంది. పైపింగ్ పైన ఒక కుట్టు రావాలి. ఇలా పైపింగ్ అనేది మీరు రెడీ చేసుకునేటప్పుడు అక్కడ ఓపెన్ క్లాత్ ఉంటుంది కదా, అది మనం జాయింట్ చేసేటప్పుడు కింద ఉండాలి. పైన వచ్చేసరికి కరెక్ట్ ప్లెయిన్ అనేది ఉండాలి. క్లాత్ ఓపెన్ క్లాత్ అనేది కనిపించకూడదు. ఇప్పుడు ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి చివర్లో ఒక సూదంత ప్లేస్ వదిలేసి కుట్టు అనేది వేసుకోవాలి. చివర్లో మాత్రం చూపిస్తాను చూడండి. ఇలా చివర్లో కుట్టేసుకుంటే పైపింగ్ అనేది కుట్టడం అనేది ఈజీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకుంటే మీకు ఎలా పైపింగ్ అనేది కుట్టడం వచ్చో అలానే కుట్టుకోండి. నేనైతే నా పద్ధతిలో చెప్పాను. ఇప్పుడు వచ్చేసి కుచ్చులకు వచ్చేసి నేను శారీలో క్లాత్ తీసుకున్నా, ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి. పైపింగ్కి అయితే క్లాత్ ఎక్కువ కావాలి బ్లౌజ్కి ప్లస్ హ్యాండ్స్కి అని, అందుకని వేరే క్లాత్ తీసుకున్నా. ఇక్కడ నేను శారీలో క్లాత్ ఎక్కడైతే మనం కట్టుకుంటామో అక్కడ నేను 2 హ్యాండ్స్కి సరిపోయేటట్టు వెడల్పు అనేది తీసుకున్నా. ఆ చివర ఈ చివర బార్డర్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చేసి ఇంకో పీస్ అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే 2 హ్యాండ్స్ కావాలి కదా. 2 హ్యాండ్స్కి అనేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క హ్యాండ్కి 5 ఇంచీలు వెడల్పు అనేది ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఇక్కడ మీకు కొలత పెట్టి అనేది చూపిస్తాను చూడండి. 5.5 ఇంచీలు అనేది నాకు వచ్చింది. 5 ఇంచీలు అయితే సరిపోతుంది. 5.5 ఇంచీలు వచ్చింది. పొడవు ఎంత ఉంటే అంత అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క కుచ్చు అనేది ఫోల్డింగ్ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నేను చేసుకుంటాను. 1/2 ఇంచ్ అనేది కుచ్చు పెట్టుకుంటే లుక్ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువగా దూరం పెట్టుకున్న కుచ్చులు అనేవి బాగా కనిపించవు, దగ్గరైనా కనిపించవు. 1/2 ఇంచ్ అనేది ఒక కుచ్చు, అంటే మనం ఫస్ట్ కుచ్చు ఎలా స్టార్ట్ చేస్తామో అలానే ప్రతి ఒక్క కుచ్చు కూడా ఒకేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అనేది మొత్తం పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇటు సైడ్ కుచ్చులు పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క కుచ్చు పెట్టేటప్పుడు అటు సైడ్ ఎలా ఉందో అలానే కరెక్ట్గా తీసి కుచ్చు పక్కన కుచ్చు అనేది పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కుచ్చులు అనేవి నీట్గా వస్తాయి. ఒకసారి కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తాయి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కుట్టినా ఐరన్ చేస్తే ఐరన్ చేసిన బట్టి ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ బుట్టకు అనేది రెడీ చేసుకున్నా. నేను ఐరన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఐరన్ అనేది చేసుకున్నా. ఐరన్ చేసుకున్న తర్వాత కింద అనేది క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా నీట్గా 4 పక్కలు అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ పైన
క్యాన్వాస్ పేపర్ని పెట్టుకోండి. క్యాన్వాస్ పేపర్ పెట్టుకున్న తర్వాత దానిపైన బుట్ట కోసమని ఈ కుచ్చులది అనేది పెట్టుకొని 4 పక్కలు అనేది కుట్టు అనేది కుట్టుకోవడం. స్టిచ్చింగ్ అనేది చేసుకొని పైన వచ్చేసి నేను వెడల్పు వచ్చేటట్టు లైనింగ్ పెట్టాను, కింద వచ్చేసి క్రాస్ పెట్టాను. ఎందుకంటే కింద వచ్చేసి రౌండ్ షేప్ అని. ఇక్కడ నాకు కొంచెమే లైనింగ్ ఉంది. మీరైతే మొత్తం ఎలా ఉందో స్క్వేర్ లాగా ఆ స్క్వేర్ లాగా వచ్చేటట్టు లైనింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం 4 సైడ్లు అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి అనేది జాయింట్ చేసుకోవడం. ఏదైతే మనం హ్యాండ్ రెడీ చేసుకోమో ఆ హ్యాండ్ అనేది ఈ కుచ్చుల పైన పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టు వచ్చేసి నేను పైపిన్ పక్కన ఒక కుట్టు అనేది వేసుకుంటాను. సెకండ్ కుట్టు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటాను. ఫస్ట్ స్లోగా పైపిన్ పక్కన ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఇంకొక కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ 2 కుట్లు అనేది వేసుకుంటాను. వేసుకున్న తర్వాత బుట్ట వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. ఆల్రెడీ ఒక పీస్ అనేది రౌండ్ పీస్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, ఆ పీస్ అనేది తీసుకొని దీనిపైన పెట్టి ఫస్ట్ వచ్చేసి డ్రా చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ లేదా 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది విడిచిపెట్టేసి పైన అనేది పెట్టుకోండి. అప్పుడే బుట్ట అనేది కొంచెం వస్తుంది. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను బుట్ట కోసమని. చూసారు కదా, పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను. 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ పెట్టుకుంటే మీకు చిన్నగా పైన ఇలా ఉబ్బినట్టు వస్తే సరిపోతుంది. ఎక్కువ వచ్చినా బాగోదు, అలా ప్లెయిన్ వచ్చినా బాగోదు. ఫస్ట్ కొలత కంటే ఒక 1/2 ఇంచ్ అనేది బుట్టకు మాత్రం పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే మీకు చిన్న బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం కుట్టుకున్న తర్వాత వెనక క్లాత్ మీకు చూపిస్తాను చూడండి, ఎక్స్ట్రా క్లాత్. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవడం. ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ అయ్యింది. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకొని బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకోవడం. మీకు మొత్తం హ్యాండ్ బ్లౌజు మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ రౌండ్, బ్యాక్ పార్ట్ కూడా రౌండ్కి అనేది పైపిన్ అనేది ఎల్లో కలర్ వచ్చింది. హ్యాండ్స్ అనేది మీకు వీడియో చూపించాను. ఇది ఫైనల్గా హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యింది.